హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ బాబ్జీ వెనుక ఎవరున్నారో తెలుసుకోవడానికి కుటుంబ సమేతంగా కొడైకెనాల్ బయలుదేరాలి అని ఫిక్స్ అవుతారు కదా. కొడైకెనాల్లోనే ఆరు చనిపోయింది కాబట్టి అక్కడికి వెళ్ళి తెలుసుకుంటేనే మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని ఇంకా అందరూ కొడైకెనాల్ వెళ్ళాలని డిసైడ్ అవుతాడు అమర్. ఇది ఇలా ఉండగా కొడైకెనాల్ వెళ్తున్నామని తెలుసుకున్న పిల్లలు ఒక్కసారిగా డల్ అయిపోతారు. అమ్మ లేనిదే అక్కడికి మేము ఎప్పుడూ వెళ్ళలేదు, ఇప్పుడు ఎలా ఉండాలో అని చెప్పి అమ్ము, అనంత్, ఆకాష్, అంజు అయితే బాధపడుతూ ఉంటే వాళ్ళని బాగి మోటివేట్ చేస్తుంది. ఎప్పుడూ సమస్య నుండి పారిపోకూడదు, బాధని తట్టుకొని నిలబడాలి, అలా ఉంటేనే ఆరు ఒక్కకు కూడా ఇష్టమని మోటివేట్ చేసి అందరినీ కొడైకెనాల్ వెళ్ళడానికి ప్రిపేర్ చేస్తూ ఉంటుంది బాగి. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. అమర్ తన రూమ్లో ఆలోచిస్తూ ఉంటాడు. రాథోడ్, టికెట్స్ బుక్ చేసావా అని అడుగుతారు. బుక్ అయిపోయాయి సార్, రేపు మార్నింగే మనం వెళ్తున్నాం సార్ అని అంటాడు రాథోడ్. ఓకే, ఇంకేదైనా అబ్జర్వేషన్స్ ఉంటే నేను నీకు చెప్తాను, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి ఇంకా వర్క్ చేసుకుంటూ ఉంటాడనమాట అమర్. అప్పుడే బాగి అమర్ దగ్గరికి వస్తుంది. ఏవండి, కొడైకెనాల్ వెళ్తే ఆరు అక్కకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అన్నారు కదా, అది కాకుండా మీరు నాకు ఇంకొక సహాయం కూడా చేస్తారా అని అడుగుతుంది బాగి. ఏంటో చెప్పు మిస్సమ్మ అని అడుగుతారు అమర్. అది కాదండి, నేను ఒక్కసారి కొడైకెనాల్కి వెళ్ళాను. కొడైకెనాల్లో నన్ను కలుస్తానన్న అక్కని నేను కలవలేకపోయాను. అందుకే ఈసారి కొంచెం ఆ అక్క ఎక్కడుంటుందో తెలుసుకుంటారా అని అడుగుతుంది బాగి. పాపం ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట అమర్. ఇంకా ఆరు అక్క రేడియోలో మాట్లాడే, ఎప్పుడు పలకరించే కొడైకెనాల్ అక్క ఒక్కరేనని బాగీకి తెలియదు కాబట్టి పాపం ఆరు ఇంకా బ్రతికే ఉందేమో, తన్ని కలవచ్చేమో అని చెప్పి పాపం బాధపడుతూ ఉంటుందన్నమాట అమర్. మిస్సమ్మ, మనం వెళ్ళేది సీరియస్ మ్యాటర్పై. సరే, నేను ఆవిడ ఎక్కడుంటుందో కనుక్కునే ప్రయత్నం చేస్తాను, నువ్వు ఎక్కువగా ఆవిడ గురించి ఆలోచించకుండా నిద్రపో అని అంటారు అమర్. సరేనండి, కాకపోతే ఒక్కటి, ఆ అక్కను ఎందుకో బాగా చూడాలనిపిస్తుంది, కొంచెం ట్రై చేయండి ప్లీజ్ అని చెప్పి పాపం వెళ్ళిపోతుంది బాగి. అయ్యో బాగి, తని భూమిపై లేదని నీకు ఎలా చెప్పాలి? అది చెప్తే నీ గుండె ఎక్కడ ముక్కలవుతుందోనని మనసంతా చాలా వేదనతో కొట్టుమిట్టాడుతుంది. కానీ ఈ విషయాన్ని ఎప్పుడో ఒకప్పుడు నీకు తెలియచేయాల్సిందే, నువ్వు ఈ నిజాన్ని తెలుసుకోవాల్సిందే. ఆ రోజు వచ్చినప్పుడు నీకు నిగ్రహం ఇవ్వాలని, నీ గుండెని రాయిలా చేయాలని భగవంతుని నేను కోరుకుంటాను అని పాపం నిద్రపోతున్న బాగి వైపు చాలా జాలిగా ప్రేమగా చూస్తూ మనసులో అనుకుంటాడు అమర్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కొడైకెనాల్ వెళ్ళడానికి హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రెడీ అయి కిందకి వస్తారు. అనామిక అలియాస్ అరుంధతి కూడా పిల్లలందరినీ రెడీ చేసి హ్యాపీగా బ్యాగ్తో కిందకి వస్తుంది. మనోహరి అరుంధతి వైపు చూస్తూ, అరుంధతి, అక్కడి కొడైకెనాల్కి వచ్చి నీ చావుని నువ్వే తవ్వి తీసి ఎవరు హంతకులో పట్టించాలనుకుంటున్నావు కదా, నీకు ఇప్పుడే అడ్డుకట్ట వేస్తా చూడు అని చెప్పి మనసులో అనుకుంటూ, అవునా నామిక, నువ్వెక్కడికి అని అడుగుతుంది మనోహరి. ఎక్కడికంటున్నారేంటి మనోహరి గారు, నేను కొడైకెనాల్కే అని అంటుంది అనామిక. నువ్వు కొడైకెనాల్కి ఎందుకు? అయినా ఈ ఇంట్లో నేను అపాయింట్ చేసుకుంది ఒక కేర్ టేకర్గా, పిల్లల ఎగ్జామ్స్ అప్పుడు, ఇంపార్టెంట్ విషయాలప్పుడు నువ్వు పిల్లల్ని దగ్గరుండి చూసుకుంటావని. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇచ్చేశారు అండ్ పిల్లలకి నీ అవసరం లేదు, అలాంటప్పుడు నువ్వు కొడైకెనాల్ రావడం ఎందుకు అని అడుగుతుంది మనోహరి. ఒక్కసారిగా పాపం అరుంధతి షాక్ అయిపోతుంది. ఇంకా ఏం చెప్పాలో అర్థం కాదనమాట అరుంధతికి. అప్పుడే ఇంకా సదాశివ, నిర్మలమ్మ కూడా అది కాదమ్మా మనోహరి అని అంటారు. అంకుల్, నేను చెప్పింది మీరు కూడా ఆలోచించండి, తను కేవలం కేర్ టేకర్ మాత్రమే. అలాంటిది ఇప్పుడు తన్ని మనం రానిస్తే తను ఇబ్బంది పడాలి, మనం కూడా ఇబ్బంది పడాలి అని అంటుంది మనోహరి. అప్పుడే కరెక్ట్గా అమర్ అండ్ బాగి ఇద్దరు కలిసి కిందకి లగేజ్తో వస్తూ ఉంటారు. అమ్మా,
ఏమైంది అని అడుగుతారు అమర్. నాన్న, అనామిక కూడా కొడైకెనాల్ బయలుదేరుతుంటే మనోహరి వద్దని చెప్తోంది అని అంటారు. అంటే సార్, పిల్లల్ని నాకు చూసుకోవాలనిపిస్తుంది సార్. నాకు శాలరీ ఇవ్వకపోయినా పర్లేదండి, పిల్లలతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాను, నన్ను కూడా రానివ్వండి అని అడుగుతుంది పాపం అరుంధతి. చూడనామిక, ఒకవేళ నువ్వు కేవలం కేర్ టేకర్గా మాత్రమే మా ఇంట్లో జాయిన్ అయ్యి ఉంటే నువ్వు రావాల్సిన అవసరం లేదు అని అంటారు అమర్. ఒక్కసారిగా మనోహరి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అమర్ అయితే, బాగి అయితే పాపం జాలిగా చూస్తూ ఉంటుంది. సదాశివ, నిర్మలమ్మ, రాథోడ్ కూడా పాపం జాలిగా చూస్తూ ఉంటారు. అరుంధతి పాపం ఏమీ చేయలేక తన బ్యాగ్ని కింద పెట్టేస్తుంది. కానీ అనామిక, నువ్వు ఎప్పుడూ ఎంప్లాయీలాగా, బయట వ్యక్తిలాగా బిహేవ్ చేయలేదు. నువ్వు మా ఫ్యామిలీ మెంబర్స్లో ఒక అమ్మాయిగానే ఇన్నాళ్ళు ఉన్నావు. వచ్చినప్పటి నుండి నేను గమనిస్తున్నాను. ఎప్పుడు నీ పని నువ్వు చేసుకుంటూ మా ఫ్యామిలీకి ఎలాంటి కష్టం వచ్చినా అందులో సహాయం చేస్తూ ఉంటావు. అది మాత్రమే కాదు, నిన్న బాగి కనిపించకపోతే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ఎంతలానో వేడుకున్నావు. అదంతా నేను దూరం నుండి గమనించాను. నువ్వు బాగీని సొంత చెల్లెల్లా చూసుకుంటున్నావు. ఈ ఫ్యామిలీని నీ ఫ్యామిలీ అనుకుంటున్నావు. పిల్లల్ని కేర్ టేకర్గా మాత్రమే కాకుండా ఇంకేదో బంధంగా వాళ్ళని దగ్గరుండి కాపాడుకుంటున్నావు. అలాంటప్పుడు నిన్ను రావద్దు అని చెప్పడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు అనామిక. నీకేమీ అర్జెంట్ పనులు లేకపోతే, నీకు రావడం మనస్ఫూర్తిగా ఇష్టమైతే నువ్వు కూడా మాతో పాటు రావచ్చు అని అంటారు అమర్. ఒక్కసారిగా మనోహరి మైండ్ బ్లాక్ అయిపోతుంది. బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అరుంధతి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ సార్, మనోహరి గారు అంతలా చెప్పాక కూడా అని అంటుంది పాపం అరుంధతి. వెంటనే అంజు బ్యాగ్ తీసుకొని అరుంధతి చేతిలో పెట్టి, ఏంటి అనామిక, డాడ్ చెప్తున్నారు కదా నువ్వు రావడం అందరికీ ఇష్టమేనని. నువ్వు రాకపోతే మాకు కూడా చాలా బోర్ కొడుతుంది. అయినా కొడైకెనాల్లో నీకు మా ఇల్లు చూపించాలి, మీకు అందరినీ పరిచయం చేయాలి. నువ్వు మాతో రాకపోతే ఎలా? ఇన్ని రోజుల్లో మేము కూడా నీకు బాగా అలవాటైపోయాం. నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే అనామిక అని చెప్పి ఇంకా పిల్లలందరూ కూడా అడిగేసరికి అరుంధతి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాథోడ్, లగేజ్ తీసుకువెళ్ళి కార్లో పెట్టు అని అంటారు అమర్. ఓకే సార్ అని చెప్పి ఇంకా లగేజ్ అంతా కార్లో పెడతాడనమాట రాథోడ్. అప్పుడే మనోహరి దగ్గరికి వస్తుంది అరుంధతి. ఏంటి మనోహరి మేడం, నేను రాకూడదని, నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలని బలంగా కోరుకున్నట్టున్నారు. కానీ అది జరుగుతుందని ఎలా అనుకుంటున్నారు? చూడండి, ప్రశ్నల వెనుక సమాధానం ఉంటుంది. సమాధానంతోనే ఈ యుద్ధం ఆగుతుంది. ఎవరు ఎందుకు ఇలా చేస్తున్నారో, బాగీని ఎవరు చంపడానికి ప్రయత్నిస్తున్నారో అని తెలుసుకోవడానికే ఆయన రంగంలో దిగారు. మీకు అమరేంద్ర గారి గురించి తెలిసినా తెలియకపోయినా ఇన్ని రోజులుగా చూస్తున్నాను కాబట్టి నాకు అర్థమైందండి. ఒక్కసారి ఆయన సీరియస్గా యాక్షన్లోకి దిగారు అంటే ఎవరో తెలుసుకునేంత వరకు ఆయన విడిచిపెట్టరు. ఆ హంతకురాలెవరో, ఆ హంతకురాలికి శిక్ష ఎలా పడుతుందో మేము కూడా చూడాలి కదండి. అందుకే వస్తున్నాను. దగ్గరుండి మీ చావు, సారీ, ఆ హంతకురాలి చావు చూసే వెళ్ళిపోతాను అని ఇండైరెక్ట్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అరుంధతి. మనోహరి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఏంటి, ఆరుని చూస్తుంటే భయం వేస్తుంది, కానీ ఆరు నిన్ను, ఆ బాగిని ఇద్దరిని కలిపి ఒకేసారి ఖచ్చితంగా వదిలించుకుంటా అని చెప్పి కోపంగా వాళ్ళ వైపు చూస్తూ ఇంకా బయలుదేరుతుందనమాట మనోహరి. ఇంకందరూ అలా జర్నీ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా కొడైకెనాల్కి రీచ్ అవుతారు అమర్ వాళ్ళ ఫ్యామిలీ. అప్పుడే వాచ్మెన్ ఇంకా రాథోడ్ దగ్గరికి వచ్చి,
ఇల్లంతా క్లీన్ చేపిచ్చేశాను సార్, ఇదిగోండి కీస్ అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. సార్ రండి సార్ అని చెప్పి ఇంకా రాతోడైతే అలా అమర్ని తీసుకొని లోపలికి వెళ్ళి డోర్స్ ఓపెన్ చేసి చూస్తారు. ఇంకా డోర్ ఓపెన్ చేసి చూడగానే ఇల్లంతా చాలా నీట్గా ఉంటుంది. అక్కడ అరుంధతిది పెద్ద ఫోటో అయితే హాల్లో పెట్టి ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట అమర్. ఇంకా బాగి లగేజ్ తీసుకొని పిల్లలతో మాట్లాడుకుంటూ అలా ఇంకా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. రాథోడ్, బాగి బాగి యారు ఫోటో చూస్తే ప్రాబ్లం అవుతుందేమో అని అంటారు. అవును సార్, ఇప్పుడే పిల్లలు కూడా చాలా బాధలో ఉన్నారు సార్. ఇప్పుడు మళ్ళీ ఆరు మేడం ఫోటో చూస్తే వాళ్ళు చాలా బాధపడతారు సార్. ఇప్పుడే తీసేస్తాను సార్ అని చెప్పి ఇంక అరుంధతి ఫోటోని తీసుకొని అలా వెళ్ళిపోతాడనమాట రాథోడ్. కరెక్ట్గా అప్పుడు ఆ ఇంటి లోపలికి వస్తూ ఉంటుంది బాగి. ఇంకా అలా ఇంటి లోపలికి వచ్చి ఇల్లంతా చూస్తూ ఒకప్పుడు కేర్ టేకర్గా ఉన్నప్పుడు ఆ ఇంట్లో చేసిన పనులు కానీ, అమర్తో తను సీరియస్ ఫైటింగ్స్ కానీ, చిన్న చిన్న ఫైటింగ్స్ కానీ, పిల్లలు తన మాట వినకుండా మారం చేయడం కానీ, ఇవన్నీ పాపం బాగి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంకప్పుడే అనామిక లోపల ఉన్న అరుంధతి కూడా పిల్లలతో తను హ్యాపీగా టైం స్పెండ్ చేసిన విషయాలు కానీ, అమర్తో హ్యాపీగా స్పెండ్ చేసిన విషయాలు కానీ అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది పాపం అరుంధతి. ఇంకా బాగి అరుంధతి దగ్గరికి వచ్చి, అక్క చూశారు కదా, ఈ ఇంటితో చాలా జ్ఞాపకాలున్నాయక్క అని అంటుంది బాగి. అవును మిస్సమ్మ, నాకు కూడా ఈ ఇంటితో చాలా జ్ఞాపకాలున్నాయి అని అంటుంది అరుంధతి. అక్క ఏమంటున్నారు మీరు అని అంటుంది బాగి. అంటే ఇలాంటి ఇల్లు మాకు పల్లెటూరులో ఉంది, అందుకే నాకు ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి అని అంటుంది అరుంధతి. ఓ అవునా, రండి అని చెప్పి ఇంకా లోపలికి తీసుకువెళ్ళి మొత్తం ఇంకా ఇల్లంతా చూస్తూ ఉంటారు. పాపం అంజు వాళ్ళకు కూడా వాళ్ళ అమ్మ అయితే గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ రూమ్లోకి వెళ్ళి పాపం బాధపడుతూ ఉంటారు పిల్లలు. పాపం అరుంధతి పిల్లల దగ్గరికి వస్తుంది. ఇంకా అలా పిల్లల దగ్గరికి వచ్చి, చూడండి, మీ అమ్మ మీకు దూరం అయిపోయిందని మీరు అనుకుంటున్నారు, కానీ తను ఎప్పుడూ మీతోనే ఉంటుంది, మీ పక్కనే ఉంటుంది. ఎప్పుడూ మీరు సంతోషంగా ఉంటే తను సంతోషంగా ఉంటుంది, మీరు ఏడిస్తే తను కూడా ఏడుస్తుంది. మరి మీకు తనని ఏడిపించడం ఇష్టమా అని అడుగుతారు. లేదు లేదు, మేము అమ్మని ఏడిపించాం అని చెప్పి పాపం కన్నీళ్ళు తుడుచుకుంటారనమాట. ఇంకలా పాపం కన్నీళ్ళు తుడుచుకోగానే హక్ చేసుకుంటుంది అరుంధతి పిల్లల్ని. పాపం ఇదంతా దూరం నుండి గమనిస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి. ఇది ఇలా ఉండగా అమర్ ఇంకలా ఆ బాగీతో కలిసి ఎక్కడైతే అరుంధతి చనిపోయిందో, లైక్ లారీ అయితే యాక్సిడెంట్ జరిగిందో ఆ ప్లేస్కి వెళ్తారు. ఇంకా ప్లేస్కి వెళ్ళి ఆ లోయ అదంతా గమనిస్తూ ఉంటాడనమాట అమర్. ఇంకా పాపం అదే గుర్తుకు వచ్చేసరికి అమర్కి చాలా బాధగా అనిపిస్తుంది. ఏమండి అని అంటుంది పాపం బాగి. మిస్సమ్మ, ఇదే ప్లేస్లో నేను ఆరుని కోల్పోయాను. అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది నేను ఎప్పటికీ తెలుసుకోలేకున్నాను అని పాపం అమర్ అంటారు. ఏమండి, అది జరిగి కొన్ని నెలలైంది కదా, ఇప్పుడు మనకి ఎలాంటి క్లూ ఉంటుందండి అని అడుగుతారు. మిస్సమ్మ, ఆ రోజు వాడు లారీతో యాక్సిడెంట్ చేశాడు, కానీ ఎప్పుడు ఆ లారీ గురించే మేము పట్టించుకునేసరికి ఆ లారీ నెంబర్ అనేది ట్రేస్ అవ్వకుండా పోయింది. కానీ ఇప్పుడు ఆ బాబ్జీ గాడి ఫోన్ నంబర్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఖచ్చితంగా కొడైకెనాల్లో ఇలాంటి వీధి రౌడీలు ఎవరైనా ఉన్నారా అని వాళ్ళతో పరిచయం పెంచుకోవాలి. ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి వాళ్ళలో ఎవరైనా మర్డర్ చేయడానికి డబ్బులు ఇస్తామంటే వచ్చేవాళ్ళు ఎవరో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వాళ్ళకి బాబ్జీ గురించి అడగాలి. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి బాబ్జీ గురించి తెలిసే అవకాశం ఉంటుంది. వాడు ఇక్కడి వాడే అనిపిస్తుంది. కాబట్టి నేను ఇప్పుడే ఆ పనిలో ఉంటాను. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు మిస్సమ్మ. నీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నీకు ఎప్పుడైనా థ్రెట్ రావచ్చు, అందుకే నీకు ఈ విషయం చెప్తున్నానని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట అమర్. ఇంకా బాగి కూడా పాపం గుడికి వస్తుంది కాబట్టి, గుడి దగ్గర జరుగుతుంది కాబట్టి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటుంది బాగి. ఇది ఇలా ఉండగా అమర్ అయితే ఆ వీధి రౌడీల దగ్గరికి వెళ్ళి ఒకరిని మర్డర్ చేయాలి అని అంటాడు. ఖర్చు అవుతుంది అని అంటారు. ఎన్ని లక్షలైనా ఇస్తాను, కానీ
వాడిని మీరు ప్రాణాలతో ఉంచకూడదు అని ఒక కామన్ వ్యక్తిలా అడుగుతాడనమాట అమర్. సరే ఇంతకీ ఎవరు అని అడుగుతారు. వెంటనే ఫోటో చూపించేసరికి ఒక్కసారిగా రౌడీలు షాక్ అయిపోతారు. ఎందుకంటే అమర్ బాబ్జీ ఫోటో చూపిస్తాడు. వీడిని చంపాలా? ఎందుకు అని అడుగుతారు. ఎందుకో తర్వాత చెప్తాను, మీరేంటి షాక్ అయ్యారు? మీకు వీడు ముందే తెలుసా అని అడుగుతాడు అమర్. చూడు, నువ్వేదో తేడాగా కనబడుతున్నావు. నువ్వసలు ఒక మామూలు మర్డర్ అడగడానికి వచ్చిన వాడివా లేకపోతే అని అమర్ చుట్టూ గన్స్ పెట్టి రౌండప్ చేస్తారనమాట ఆ రౌడీలు. ఇంకా అమర్ వెంటనే వాళ్ళందరినీ బాగా కొట్టి ఇంకా వాడి తలపైనే వాడికి గన్ పెట్టి, చెప్పు, వీడు నీకు తెలుసని నాకు అర్థమైంది, ఎక్కడుంటాడు, వీడెక్కడుంటాడో చెప్పరా అని గట్టిగా అడుగుతాడు. రేయ్ ఇంతకీ నువ్వు ఎవర్రా అని అడుగుతారు ఆ రౌడీలు. అమరేంద్ర, లెఫ్టినెంట్ అమరేంద్ర. ఇప్పుడు మీరు నాకు గనక వీడి అడ్రస్ ఇవ్వకపోతే మీ అందరి బాడీలు ఇక్కడే భూస్థాపితమైపోతాయి అని అంటారు అమర్. సార్ సార్ మీరు లెఫ్టినెంట్ అని తెలియదు సార్, చెప్తాం సార్. వాడు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాడు సార్. ఒక పెద్ద గిరాకీ దొరికిన తర్వాత వాడు ఇక్కడికి రావడం మానేశాడు సార్. వాడి అమ్మ, భార్య అందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళని చూసి వెళ్తూ ఉంటాడు అని అంటాడు రౌడీ. చెప్పు, వాడి అడ్రస్ చెప్పు అని అడుగుతారు అమర్. ఇంకా అలా అమర్ అయితే అడ్రస్ తెలుసుకుంటాడు బాబ్జీది. ఇది ఇలా ఉండగా బాబ్జీ మనోహరికి ఫోన్లో చెప్తాడు కదా, మేడం నేనైతే ఇక్కడ ఉండను, పారిపోతాను మేడం అని చెప్పి ఇంక తిరిగి కొడైకెనాల్కే వస్తాడనమాట బాబ్జీ. కొడైకెనాల్కి వచ్చి, అమ్మయ్యా ఇక్కడికి అమరేంద్ర అస్సలు రాడు, నాకు ఆ విషయం బాగా తెలుసు, మనోహరి మేడం ఫోన్ బ్లాక్ చేసేసా, లేకపోతే ఊరికే తినేస్తుంది, నా భార్యతో హ్యాపీగా టైం స్పెండ్ చేసి వెళ్తాను అని ఇంకా ఇంటి లోపలికి వెళ్ళి డోర్ తీసేసరికి అక్కడ అమరేంద్ర ఉంటాడు. ఒక్కసారిగా బాబ్జీ షాక్ అయిపోతాడు. ఇంకా అలా పరిగెత్తుకొని వెళ్తూ ఉంటే అమర్ కూడా ఇంకా బాగా పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబ్జీని పట్టుకుంటాడు. రే అని చెప్పి ఇంకా పట్టుకొని బాగా కొడతాడనమాట అమర్. మొన్న తప్పించుకున్నావు కానీ ఇవాళ నో ఛాన్స్, చుట్టూ పోలీసులే ఉన్నారు, నా చేతిలో ప్రాణాలు పోగొట్టుకుంటావా లేకపోతే నీ వెనుకున్నదెవరో చెప్తావా అని అడుగుతాడు అమర్. సార్ ప్రాణాల కంటే ఎవరికి ఏది ఎక్కువ కాదు కదా సార్, చెప్పేస్తాను సార్, చెప్పేస్తాను, నా వెనుకున్నది మనోహరి మేడం అని అంటాడు బాబ్జీ. ఒక్కసారిగా అరుంధతిని హత్య చేయించింది మనోహరి అని తెలుసుకొని షాక్లో ఉండిపోతాడు అమర్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.